హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవల్లిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? శివరాత్రి ఉత్సవాలలో 3వ రోజు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి కళ్యాణం అయితే జరగబోతుంది. ఆలయ చైర్మన్గా మామయ్య గారు, అత్తయ్య గారు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలను అయితే సమర్పించబోతున్నారు. పట్టు వస్త్రాలను అయితే పట్టుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేయాలి. అవి పట్టుకొని గుడిలోకి వెళ్ళి ఆ పట్టు వస్త్రాలను అయితే దేవుడికి సమర్పించి పూజ, అభిషేకాలు ఇవన్నీ చేపిస్తారనమాట. కళ్యాణం మధ్యాహ్నం చేస్తారు. ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతి శివరాత్రికి కళ్యాణం అయితే మధ్యాహ్నమే జరుగుతుంది. కళ్యాణం రోజునే 11 గంటల నుంచి భారీగా అన్న సంతర్పణ ఉంటుంది. ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు భక్తులు దేవుడి దర్శనానికైతే. ఈ వీరేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిసిన దేవుడు, అలాగే చాలా మహిమగల దేవుడు. అస్సలు ఖాళీ ఉండదు గుళ్ళోను, అలాగే బయట తిరణాలలో కూడా. పూజ అయితే అయిపోయింది గుళ్ళో. ఇంకా కళ్యాణానికి అయితే డెకరేషన్ చేస్తున్నారు పూలతో. వచ్చిన భక్తులైతే కూర్చోవడానికి వాళ్ళకి ఎండ తగలకుండా ఇలా చుట్టూరు అయితే చక్కగా క్లోత్స్ అయితే కట్టేశారు. టికెట్ కౌంటర్ ఇది. మామూలుగా శివరాత్రి 5 రోజుల్లోనే ఉంటుంది టికెట్ కౌంటర్. మిగిలిన రోజుల్లో ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు. అందరూ ఇక దర్శనం చేసుకుని వచ్చి కూర్చుంటున్నారు. మేము కూడా కూర్చున్నాం. ఇక భోజనాలు అయితే స్టార్ట్ చేసేయాలి. వంటలు అయితే రెడీ అయిపోయినాయి. చక్కగా ఇలాగా బకెట్లలో పెట్టేశారు వడ్డించడానికి. అందరూ కూడా వస్తున్నారు భోంచేయడానికి. మేము కూడా కాసేపు వడ్డించి వెళ్దామని మావయ్య గారి వెనకాల అయితే వచ్చేసాం. కాసేపు వడ్డించేసాక మేము కూడా భోంచేసేయాలి. మళ్ళీ కళ్యాణం స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ 5 రోజులు కూడా వంట చేస్తారు. ఉదయం సాయంత్రం కూడా కమిటీ వారికి, పోలీసుల వారికి, అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా భోజనాలు ఉంటాయి. 3వ రోజు మటుకి అన్న సంతర్పణ ఉంటుంది. స్టార్ట్ చేసేసాం భోజనాలు అయితే. హల్వా, పులిహోర, పప్పు, వంకాయ కూర, మామిడికాయ పచ్చడి, సాంబారు, రైసు, పెరుగు ఇవైతే ఉన్నాయి. ఇదైతే ప్రాజెక్టు. నీళ్ళైతే చాలా వరకు వెళ్ళిపోయినాయి వెనక్కి. మొన్నటిదాకా కూడా యువతల వరకే ఉన్నాయి నీళ్లు. ఇప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయాయి. అసలు వర్షాలు అయితే బాగా పడితే మటుకి గుడి అయితే సగం మునిగిపోద్ది. నీళ్ళున్నా కూడా కానీ నైవేద్యం అయితే దేవుడికి పెట్టకుండా ఉండరు అర్చకులు. భక్తులైతే ఎక్కువైపోయారు. ఇక మేము కాసేపు వండించేసి వెళ్ళిపోతున్నాం భోంచేయడానికి. ఇక కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోద్ది. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా చూడండి. పట్టు వస్త్రాలు తీస్తున్నారు మావయ్య గారు, అత్తయ్య గారు దేవుడికి. కమిటీ చైర్మన్ గారు చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అదేనండి. మనం పూజ చేసుకుంటే మనం మాత్రమే బాగుంటాం. మనం బాగుండాలి, మనవారు బాగుండాలి, మనతో ఉన్నవాళ్ళు బాగుండాలి, మానవులు అన్నవాళ్ళందరూ బాగుండాలి. సర్వే జనా శిఖరో భవంతు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ బాగుండాలని చెప్పే సనాతన ధర్మం ఒకే ఒక్కడే. మన ధర్మం ఒక్కడే, సనాతన ధర్మం ఒక్కడే. అలా ఈ పూజాభగం 4గురికి సమానంగా వెళుతున్నారండి. చేసేవారు, చేయించేవారు, ఈ కార్యక్రమానికి డబ్బు రూపంలో, శ్రమ రూపంలో ఖర్చు పెట్టిన వారు, మిగిలిన వాళ్ళు మన అందరం. కాబట్టి ఆ భాగఫలితాన్ని పంచుకోవడానికి మనందరం వచ్చాం. సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం. హర మహాదేవ హర. వీరేశ్వర స్వామి వారికి
భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. చాలామంది భక్తులు వచ్చారు కళ్యాణం చూడడానికైతే. కళ్యాణం అయిపోయాక భద్రకాళి అమ్మవారిని, వీరభద్రస్వామి వారిని ఇలాగా పల్లకిలో ఊరేగిస్తారనమాట. కొంచెం ఆ ఎదర వరకు తీసుకువెళ్ళి ఊరేగిస్తారనమాట దేవుడిని. ఇప్పుడు ఆలయంలోకి తీసుకెళ్ళి 3 సార్లు అయితే ఊరేగిస్తారు. గుడి చుట్టూ 3 సార్లు ఊరేగించాక ఇక గర్భగుడిలోకి తీసుకువెళ్తారు ఉత్సవమూర్తుల్ని. మ్యూజికల్ నైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక నైట్ తిరణాల్లో తిరుగుదామంటే అస్సలు ఖాళీ లేదు. ఇక మ్యూజికల్ నైట్ దగ్గర వచ్చి కూర్చున్నాము. కాసేపు కూర్చొని ఇకైతే వెళ్ళిపోయాం. అప్పుడే 3 రోజులు అయిపోతున్నాయి. ఫస్ట్ రోజు అయితే క్లాసికల్ డ్యాన్స్, సెకండ్ రోజు అయితే సత్యహరిశ్చంద్ర నాటకం, ఈ 3వ రోజు అయితే మ్యూజికల్ నైట్. మిగిలిన 2 రోజులు కూడా మ్యూజికల్ నైటే. Oh